19 ఎవాంజెలినా సరే అని అరిచిన వెంటనే పైన ఉన్న బాకాలు వినిపించేలా కేరింతలు కొట్టారు. మొత్తం బాల్రూం చప్పట్లతో దద్దరిల్లింది. మరియు అపోలో ధైర్యంగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతని చిరునవ్వులో పూర్తి ఆనందం నిండి ఉంది. అప్పుడు అతను ఆమెను ముద్దు పెట్టుకుని ఉండేవాడు. అతని కనురెప్పలు కిందకు జారుకుంటున్నాయి మరియు అతని పెదవులు దగ్గరకు వస్తున్నాయి. మరియు ఎవాంజెలిన్ దానిలోకి వంగడానికి ప్రయత్నించింది. ఆమె ఒక కల్పనా కథలో, ఒక మాయా రాజభవనం మధ్యలో తేలియాడుతున్నట్లు ఉంది. అక్కడ ఉన్న అమ్మాయిలందరికంటే తననే ఎంచుకున్న ఒక యువరాజు ఆమెను పట్టుకుని ఉన్నాడు. కాని అతను ఆమెను ముద్దు పెట్టడానికి వంగిన తీరు ఆమెకు మరో ముద్దును గుర్తుచేసింది. వారి చివరి ముద్దును జాక్స్ ఎందుకు అలా చేశాడో ఆమెకు ఇప్పటికీ అర్థం కాని కారణాలతో అతను ఏర్పాటు చేసిన ముద్దును. కాని అతను దీనికోసమే ఇలా కోరుకున్నాడంటే ఈ ప్రపోజల్ జాక్స్ పనే అని ఎవాంజెలిన్ అనుకోవాలనుకోలేదు. ఒక ముద్దు ఇంతటి ప్రభావం చూపుతుందని అతనికి ముందే తెలిసి ఉండదు. మరియు అతను ఈ నిశ్చితార్థాన్ని ఎందుకు కోరుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు. జాక్స్ అసలు ఇలాంటిది కోరుకోలేదని ఊహించుకోవడమే చాలా సులభంగా, ఆహ్లాదకరంగా అనిపించింది. విధికి అసూయ ఉండదా? నువ్వు బాగున్నావా? అపోలో వెచ్చని చేయి ఆమె వెన్ను మీదకు పాకి చెడుకల నుండి మేల్కొల్పుతున్నట్లు మెల్లగా రుద్దుతోంది. నువ్వు నీ మనసు మార్చుకోలేదు కదూ? ఎవాంజెలిన్ భయంతో ఒక శ్వాస తీసుకుంది. ఆ గుంపులో ఆమెకు జాక్స్ కనిపించలేదు. కాని యావత్ రాజ్యం చూస్తున్నట్లు అనిపించింది. ఆ మొత్తం బాల్రూం వారి చుట్టూ గుమిగూడి, ఆశ్చర్యం నుండి అసూయ వరకు ఉన్న చూపులతో వారిని చూస్తోంది. నువ్వు చాలా ఉద్వేగానికి లోనయ్యావు. అపోలో వేళ్లు ఆమె గడ్డాన్ని తాకి, ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పాయి. క్షమించు, నా ప్రాణమా. మనకోసం దీన్ని ప్రైవేట్గా ఉంచుకోగలిగితే బాగుండేది. కానీ భవిష్యత్తులో మనకోసం ఏకాంతంగా ఉండటానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. అతను తన ముద్దు కోసం మరోసారి వంగి, తల వంచాడు. ఎవాంజెలిన్ కళ్ళు మూసి, అతనికి తిరిగి ముద్దు పెట్టాల్సిందల్లా. ఇది ఆమె సంతోషకరమైన ముగింపుకు దొరికిన అవకాశం. తన సందేహాలను పక్కన పెట్టినప్పుడు ఎవాంజెలిన్ నిజంగా సంతోషంగా అనిపించింది. ఆమె ఎదురుచూస్తున్నది ఇదే, ఉత్తరానికి వచ్చినందుకు ఇదే ప్రధాన కారణం. ఆమె తన తల్లిదండ్రుల వంటి ప్రేమకథను కోరుకుంది. ఆమె మొదటి చూపులోనే ప్రేమను, యువరాజుతో ఒక అవకాశాన్ని కోరుకుంది. ఇప్పుడు అది ఆమె సొంతమైంది. ఆమె తన తలని అతని వైపు ఎత్తేసింది. ఆమె కళ్ళు మూయక ముందే అపోలో పెదవులు ఆమె పెదవులను కలిశాయి. నిన్న రాత్రి అతను మొదట సంకోచించాడు. కాని ఈ రాత్రి ఎన్నడూ తిరస్కరణకు గురికాని ఒక యువరాజులా ఆత్మవిశ్వాసంతో స్వీకరించాడు. అతని పెదవులు మృదువుగా ఉన్నాయి. కాని అతను ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ముద్దుపెడుతూనే ఉన్నప్పుడు ఆమె గౌనుపై పడుతున్న పువ్వుల వలె మరియు గుంపు నుండి వచ్చే ఆశ్చర్యకరమైన నిట్టూర్పుల వలె ఆ ముద్దు ఉంది. అది జ్వరపు కలలలో వచ్చే రకమైన ముద్దు, తల తిరిగే వేడి మరియు స్పర్శతో కూడిన ఒక మసక. ఈసారి జాక్స్ దాన్ని ఆపలేదు. తన భుజంపై అతని చల్లని చేతిని ఎవాంజెలిన్ అనుభూతి చెందలేదు, లేదా తను పొరబడ్డానని చెబుతున్న అతని గొంతును తన మనసులో వినలేదు. తనకు కావలసినవన్నీ త్వరలో తన సొంతం కాబోతున్నాయని వాగ్దానం చేస్తున్న అపోలో గుసగుసలు మాత్రమే ఆమెకు వినిపించాయి. 20 ఎవాంజెలినా తండ్రి చనిపోయిన తర్వాత ఆమెకు తన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంకా బతికే ఉన్నట్లు కలలు వచ్చేవి. తన కలలలో ఎవాంజెలిన్ ఆ ఆశ్చర్యాల దుకాణంలో తలుపు దగ్గర నిలబడి కిటికీలోంచి బయటకు చూస్తూ వారు రావడం కోసం వేచి ఉండేది. వారు వీధిలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు ఆమె కలలో చూసేది. మరియు వారు తలుపు దగ్గరికి వచ్చేసరికి సరిగ్గా ఆమె వారి గొంతులు వినబోతుండగా, వారి కౌగిలింతను పొందబోతుండగా ఎవాంజెలిన్ మేల్కొనేది. ఆమె ఎప్పుడూ మళ్లీ నిద్రలోకి జారుకోవడానికి, కనీసం మరో నిమిషం కలలు కనడానికి తీవ్రంగా ప్రయత్నించేది. ఆ కలలే ఆమె రోజులో అత్యంత మంచి భాగం. కాని ఇప్పుడు మేల్కొనడం కూడా ఒక కలలా అనిపించింది. కొంచెం వాస్తవం కానిదిగా, కొంచెం అద్భుతంగా. మొదట ఎవాంజెలిన్ కళ్ళు తెరవడానికి ధైర్యం చేయలేదు. చాలా కాలంగా ఆమె ఆశ సబ్బు బుడగంత పెళుసుగా ఉంది. మరియు ఆ ఆశ బహుశా పగిలిపోతుందేమోనని ఆమె ఇంకా భయపడింది. వాలండాలోని తన ఇరుకైన గదిలో తాను ఒంటరిగా మిగిలిపోతానేమోనని ఆమె ఆందోళన చెందింది. కానీ వాలండా అర్ధ ప్రపంచం దూరంలో ఉంది. మరియు త్వరలో ఆమె మళ్లీ ఒంటరిగా ఉండదు. ఎవాంజెలిన్ కళ్ళు తెరిచినప్పుడు ఆమె ఇంకా వాలర్ఫెల్లో మెర్మైడ్ అండ్ ది పెల్స్లోని తన నిధి పెట్టే ఆకారపు మంచంలోనే ఉంది. మరియు ఆమె ఒక యువరాజుతో నిశ్చితార్థం చేసుకుంది. ఎవాంజెలిన్ తన ముఖంపై విరిసిన నవ్వును, తన ఛాతీలోంచి వచ్చిన కిలకిల నవ్వును ఆపలేకపోయింది. ఓహ్, మంచిది. నువ్వు ఎట్టకేలకు మేల్కొన్నావు. మారిసోల్ తల తలుపులోంచి బయటకు పెట్టింది.
పక్క గదిలోని మంట నుండి వెచ్చదనం వెల్లువలా వస్తోంది. ఆమె కొంతసేపటి నుండి నిద్రలేచి ఉండాలి. ఆమె ఇప్పటికే పీచ్ మరియు క్రీం రంగు గౌను ధరించి, ఆమె లేత గోధుమ రంగు జుట్టు చక్కగా అల్లబడి ఉంది, మరియు ఆమె 2 కప్పుల ఆవిరి వస్తున్న టీని పట్టుకుని ఉంది. అది ఇవాంజెలిన్ యొక్క చల్లని సూట్ను వింటర్బెర్రీలు మరియు తెల్లటి పుదీనా సువాసనతో నింపింది. అవి చివరికి బాల్ నుండి బయలుదేరే సమయానికి ఇద్దరు అమ్మాయిలు చాలా అలసిపోయారు. వారు దాదాపుగా తమ బండిలో కుప్పకూలిపోయి, ఆపై ఇన్వరకు తిరిగి వచ్చే మొత్తం దారి పొడవునా నిద్రపోయారు. నువ్వు ఒక దేవదూత. ఇవాంజెలిన్ పైకి లేచి కూర్చుని, కృతజ్ఞతతో ఆ వేడి టీ కప్పును అందుకుంది. నిన్న రాత్రి జరిగినవన్నీ జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంత ఆలస్యంగా నిద్రలేవగలిగావంటే నేను నమ్మలేకపోతున్నాను అని మారిసోల్ ఉత్సాహంగా అంది. కాని ఆమె గొంతు సహజంగా లేకుండా పలుచగా ఉంది, మరియు ఆమె టీ పట్టుకున్న వేళ్లు వణుకుతున్నాయి. తన సవతి సోదరి ఉత్సాహంగా కనిపించినప్పటికీ ఇది మారిసోల్కు అంత సులభం కాదని ఎవాంజెలిన్కు అనిపించింది. ప్రజలు ఇంకా తనను శపించబడిన వధువు అని పిలుస్తున్నప్పటికీ ఎవాంజెలిన్ తన సంతోషకరమైన ముగింపును పొందడాన్ని చూడటం ఆమెకు అంత సులభం కాదు. ఇదంతా ఎవాంజెలిన్ వల్లే. మరియు ఇప్పుడు జాక్ స్తో తన వ్యవహారాల గురించి మారిసోల్కు నిజం చెబితే ఎవాంజెలిన్ కోల్పోయేది ఇంకా ఎక్కువ. మారిసోల్ కొనసాగిస్తూ, యువరాజు అపోలో ప్రపోజల్ నేను ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత రొమాంటిక్మైనది, బహుశా ఇప్పటివరకు జరిగిన వాటిలోనే అత్యంత రొమాంటిక్మైనది కావచ్చు. నువ్వు చాలా అందమైన వధువుగా ఉంటావు. ధన్యవాదాలు అని ఇవాంజెలిన్ మెల్లగా అంది. కాని మనం దీని గురించి మాట్లాడుతూ ఉండనవసరం లేదు. మారిసోల్ ముఖం చిట్లించింది. ఎవాంజెలిన్, నన్ను బాగుంచేయడానికి నువ్వు నీ సంతోషాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు యువరాణి కాబోతున్నావు. నీకంటే ఎక్కువగా దానికి ఎవరూ అర్హులు కారు. ఇక నిన్న రాత్రి విషయంలో నువ్వు చెప్పింది నిజమే. నన్ను శపించబడిన వధువుగా ఒక్కరు కూడా గుర్తించలేదు. ఎవరైనా నన్ను డాన్స్ చేయమని కూడా అడిగారు. నువ్వు అతన్ని చూశావా అని మారిసోల్ పెదవి కొరుక్కుని నవ్వింది. నా ఉద్దేశంలో ప్రిన్స్ అపోలో తర్వాత అక్కడ ఉన్నవాళ్లలో అతనే అత్యంత అందమైన వ్యక్తి. అతనికి ముదురు నీలిరంగు జుట్టు, ప్రకాశవంతమైన నీలి కళ్ళు మరియు చాలా రహస్యమైన చిరునవ్వు ఉన్నాయి. అతని పేరు జాక్స్, మరియు నేను ఇప్పటికే ఆశిస్తున్నాను. వద్దు. చెంపదెబ్బ తగిలినట్లు మాసియోల్ వెనక్కి జరిగింది. ఎవాంజెలిన్ ముఖం చిట్లించింది. ఆమె ఆ మాట అంత కఠినంగా పలకాలని అనుకోలేదు, కాని ఆమె తన సవతి సోదరిని జాక్స్ నుండి కాపాడాలి. క్షమించు, నేను అతని గురించి ప్రమాదకరమైన విషయాలు విన్నాను. మారిసోల్ పెదవులు బిగించింది. గోసిప్ షీట్స్ నీకు అనుకూలంగా ఉన్నాయని నాకు తెలుసు, కాని ఇతరుల గురించి గుసగుసలాడే దుర్భాషలను వినకూడదని నీకు బాగా తెలిసి ఉంటుందని నేను అనుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే, నేను పుకార్లు వినకూడదు. కాని ఇది కేవలం పుకార్లు మాత్రమే కాదు. ఈసారి మరింత మృదువుగా చెప్పడానికి ఇవాంజెలిన్ ప్రయత్నించింది. నేను జాక్స్ను కలిశాను. అతను ఆ మొదటి రాత్రి పార్టీలో ఉన్నాడు, మరియు అతను నీకు మంచివాడని నేను అనుకోను. మారిసోల్ ముక్కు ఎగతాళిగా ఎగబీగించింది. మనమందరం ఒక యువరాజును పెళ్లి చేసుకోలేము, ఇవాంజెలిన్. మనలో కొందరికి ఏమాత్రం శ్రద్ధ దొరికినా అదృష్టమే. మారిసోల్, నేను లేదు. క్షమించు. మారిసోల్ ముఖం పాలిపోయి తడబడుతూ బయటకు పరిగెత్తింది. నేను అలా అనకూడదు. అది నా అమ్మ, నేను కాదు. పరవాలేదు అని ఎవాంజెలిన్ అంది. లేదు, ఏమీ పరవాలేదు. మారిసోల్ తన స్కర్టులపై తాను ఇప్పుడే ఒలికించుకున్న టీ మరకను చూసింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కాని ఎవాంజెలిన్కు ఆమె నిజంగా స్కర్టుల గురించి ఏడవడం లేదని తెలుసు. అది ఎప్పుడూ స్కర్టుల గురించి కాదు. మారిసోల్ మంచం అంచున కూర్చుని, ఇంకా తన గౌనుపై ఉన్న మరకను చూస్తూ, ఆమె గొంతు దూరం నుండి వినిపిస్తున్నట్లుగా ఉంది. చిన్నప్పుడు నువ్వు ఆ ఆట ఆడినదా? చైర్లతో ఒక వృత్తం వేసి, సంగీతం ఆగిపోయినప్పుడు కూర్చోవడానికి ఒక చైర్ వెతుక్కోవలసిన ఆట? కాని అందరికీ సరిపడా కుర్చీలు ఎప్పుడూ ఉండవు, కాబట్టి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆ వలయంలో కూర్చోలేకపోయి ఆట నుండి బయటకు పడేయబడతాడు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నేను కుర్చీ కోసం నా అవకాశాన్ని కోల్పోయి ఇప్పుడు ఆట నుండి బయటకు పడేయబడ్డాను. మారిసోల్ వణుకుతూ ఒక శ్వాస తీసుకుంది, మరియు ఎవాంజెలిన్కు అది తన ఛాతీలోనే తగిలినట్లు అనిపించింది. మారిసోల్తో సంబంధం ఏర్పరచుకోవడం ఆమెకు ఎప్పుడూ ఒక సవాలుగానే ఉండేది. లూక్ విషయాన్ని మినహాయించి వారిద్దరి మధ్య సాధారణంగా పంచుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అది కూడా పంచుకోవడానికి అత్యంత భయంకరమైన విషయం. కాని వారు పంచుకున్న విషయాలలో అది అతి చిన్నదని ఇప్పుడు అనిపించడం మొదలైంది. ఇప్పుడు మారిసోల్ను చూస్తుంటే ఎవాంజెలిన్కు ఆ నెలలు గుర్తుకొచ్చాయి. ఆమె పుస్తకాల దుకాణంలో పనిచేసినప్పుడు
వెనుక ఉన్న పాత షెల్ఫ్లలో మరచిపోయిన నవలలలో ఒకదానిలాగా ఎవరూ పట్టించుకోని ఒంటరిగా తను భావించడం మొదలైన రోజులు. కానీ పరిస్థితులు మారుతాయని ఎవాంజెలిన్కు ఎప్పుడూ ఒక ఆశ ఉండేది. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయి ఉండవచ్చు. కానీ ఆమెకు వారి జ్ఞాపకాలు, వారి కథలు మరియు వారి ప్రోత్సాహకరమైన మాటలు ఉన్నాయి. కానీ మారిసోల్కు ఉన్నది తన తల్లి మాత్రమే. ఆమెను ప్రోత్సహించడానికి బదులుగా కూల్చివేసింది. ఎవాంజెలిన్ తన టీని పక్కన పెట్టి మంచం మీద జారి మారిసోల్ను గట్టిగా కౌగిలించుకుంది. ఆమెతో మాట్లాడటానికి ఎప్పటికైనా ధైర్యం చేస్తుందో లేదో తనకు తెలియదులు గురించి మాట్లాడటానికి లేదా మారిసోల్ పెళ్లి రోజున నిజంగా ఏమీ జరిగిందో ఒప్పుకోవడానికి తాను ఎప్పటికైనా ధైర్యం చేస్తుందో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియదు. కానీ మారిసోల్కు నష్టపరిహారం చేయడానికి మార్గాలను కనుగొనడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు అపోలో ఎవాంజెలిన్కు అలా చేయడానికి ఒక ఆదర్శవంతమైన స్థితిని కల్పిస్తున్నప్పుడు. ఆమె సవతి సోదరి ముక్కు చీకుతూ దగ్గరికి వచ్చింది. నీ సంతోషాన్ని పాడు చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు ఏమీ పాడు చేయలేదు మరియు ఏ ఆట నుండి నిన్ను బయటకు వేయలేదు. ఉత్తరాన వాళ్ళు ఆ మ్యూజికల్ చైర్స్ ఆటను కూడా ఆడరు. దాన్ని చట్టవిరుద్ధం చేసి దాని స్థానంలో కిస్సింగ్ చెస్సును ప్రవేశపెట్టారని నేను విన్నాను. ఆమె అలా అనగానే దేశంలోని అర్హత ఉన్న ప్రతి యువకుడితో తన సవతి సోదరికి ఒక పోటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎవాంజెలిన్కు ఊహకు రాసాగింది. బహుశా ఆమె అపోలోను సహాయం అడుగుతుందేమో. అది అన్ని సమస్యలను పరిష్కరించకపోవచ్చు, కాని అదొక ఆరంభం. ఎవాంజెలిన్ ఆ ఆలోచనను సూచించబోతుండగానే తలుపు తట్టే శబ్దం మొదలైంది. ఆ ఇద్దరు అమ్మాయిలు వెంటనే మంచం మీద నుండి లేచి ఈసారి కార్పెట్పై మరింత టీని ఒలకేశారు. ఇంతకు ముందు వారి తలుపు తట్టింది ఫ్రాంగెలికా మాత్రమే, కాని ఆమె తట్టే తీరు సున్నితంగా ఉండేది. ఇవి దాదాపు కోపంతో తట్టినట్లుగా ఉన్నాయి. ఎవాంజెలిన్ కేవలం ఒక సెకను సమయం తీసుకుని ఒక ఉన్ని పైజామా వేసుకుని తలుపు వైపు పరుగెత్తింది. ఆమె దగ్గరికి వెళ్లేసరికి చెక్క తలుపు వణికిపోయింది. ఎవాంజెలిన్! అవతలి వైపు నుండి అపోలో గొంతు వినిపించింది. ఎవాంజెలిన్! నువ్వు అక్కడ ఉన్నావా? తెరువు! అని మారిసోల్ ఆమెను బతిమాలింది. అతను యువరాజు, ఆమె పెదవులు కదపకుండా చెప్పింది. అతని బిరుదు ఉన్నంత మాత్రాన అతని చేతలు అస్సలు భయానకం కాదన్నట్లుగా. ఎవాంజెలిన్! నువ్వు లోపల ఉంటే దయచేసి నన్ను లోపలికి రానివ్వు అని అపోలో వేడుకున్నాడు. అతని స్వరంలో భయం, నిస్సహాయత కలగలిసి ఉన్నాయి. ఆమె తలుపు బిగం తీసింది. అపోలో! ఏం? అని ఎవాంజెలిన్ అనగానే తలుపు తెరుచుకోవడంతో ఆమె మాట అమరిపోయింది. అపోలో ఒక డజను రాజసైనికులతో కలిసి అమ్మాయిల గదిలోకి దూసుకొచ్చాడు. నా ప్రాణమా, నువ్వు క్షేమంగా ఉన్నావు. అతను ఆమెను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. అతని ఛాతీ వేగంగా ఎగసిపడుతోంది. అతని కళ్ల కింద నల్లటి వలయాలు పడ్డాయి. నేను చాలా ఆందోళన చెందాను. నిన్న రాత్రి నిన్ను బయటకు పంపించి ఉండకూడదు. ఏమైంది? అని ఆమె అడిగింది. అపోలో ఆమెపై పట్టు సడలించగానే దగ్గరలో ఉన్న సైనికుడు ఒక తడిపడిన గాసిప్ షీట్ను ఇవాంజెలిన్ చదవడానికి అందించాడు. ది డైలీ రూమర్. నిశ్చితార్థం. రచన క్రిస్టోఫ్ నైట్లింగర్. గతంలో నోక్టే నెవరెండింగ్ వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి కొనసాగేది. కాని నిన్న రాత్రి సభకు వచ్చిన కేవలం నిమిషాల తర్వాత క్రౌన్ ప్రిన్స్ అపోలో అకాడియన్ అందరికీ ఇష్టమైన దక్షిణాది వైల్డ్ కార్డ్ ఇవాంజెలిన్ ఫాక్స్కు ప్రపోజ్ చేశాడు. అపోలో తన నిశ్చితార్థాన్ని ఒక ముద్దుతో ఖరారు చేశాడు. అది సగం మంది మహిళలను కంటతడి పెట్టించింది. అయితే చాలామంది అమ్మాయిలు విచారంగా కంటే కోపంగా కనిపించారు. రాకుమారుడు తన కొత్త వధువుకు ప్రపోజ్ చేయడానికి డాన్స్ ఫ్లోర్ మధ్యలో ప్రిన్సెస్ సెరెండిపిటీ స్కేస్టెడ్ను వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆ యువరాణి దాదాపు హంతకులా కనిపించింది. కర్స్ బ్రైడ్ ఇవాంజెలిన్కు హాని చేయడంలో విఫలమైంది. కాని ఆమె అపోలో ప్రేమ ప్రకటనను చూస్తున్నప్పుడు ఆ జంటను రాతిగా మార్చాలనుకుంటున్నట్లు కనిపించింది. మరియు నా పదునైన చెవులున్న మూలాలలో ఒకరు, హౌస్ ఫార్చునా పెద్ద మహిళ తన మనవరాలు తెస్సలీతో గుసగుసలాడటాన్ని కూడా విన్నారు. యువరాజు తననే ఎంచుకోవలసిందని, కానీ దానిని మార్చడానికి ఇంకా ఆలస్యం కాలేదని ఆమె అనడం. యువరాజు అపోలో మరియు మిస్ ఇవాంజెలిన్ ఫాక్స్ ఒక వారంలో వివాహం చేసుకోబోతున్నారు. అంటే అంతకు ముందే ఎవరూ ఆమెకు హాని చేయకపోతే ఎవాంజెలిన్ చదవడం ఆపింది. దానిలో ఏముంది? అని మారిసోల్ అడిగింది. నిజానికి మరో మలుపు అంతే అని ఎవాంజెలిన్ దాటవేసింది. ఆమె ఆ కాపలాదారుడి నుండి కాగితాన్ని తీసుకుని తన గురించి ఉన్న పదాలేవీ మారిసోల్ చూడకముందే దాన్ని మంటల్లోకి విసిరింది. నేను ప్రమాదంలో ఉన్నానని చెప్పి క్రిస్టోఫ్ కేవలం పత్రికలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను హాని చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు అని ఆమె అపోలోకు భరోసా ఇచ్చింది. నిన్న రాత్రి నేను విడిపోయిన తర్వాత నేను, మారిసోల్ ఇక్కడికి తిరిగి వచ్చాము.
మరియు నేను కొద్దిసేపటి క్రితం వరకు నిద్రపోయాను. అపోలో తన దవడను కదిలించి, ఇప్పుడే తన ఉనికిని గమనించినట్లుగా మారిసోల్ వైపు తిరిగాడు. మారిసోల్ బిగుసుకుపోయింది. ఆమె తన కన్నీళ్లను ఆపుకున్నప్పటికీ, ఆమె ఇంకా చిన్నగా, బలహీనంగా కనిపించింది. మరిన్ని తప్పులు జరగకముందే తాను జోక్యం చేసుకోవాలని ఎవాంజెలిన్కు తెలిసింది. నా సవతి సోదరి నన్ను ఎప్పటికీ బాధపెట్టదు. నిజానికి, మిస్టర్ నైట్లింగర్ మరియు ది డైలీ రూమర్ ఆమె గురించి మరిన్ని నీచమైన అబద్ధాలను ప్రచురించకుండా ఆపడం సాధ్యమేనా? అపోలో అభ్యంతరం చెప్పాలనుకుంటున్నట్లు చూశాడు. స్పష్టంగా, అతను ఆ పుకార్లను నమ్మాడు. కాని ఎవాంజెలిన్ అతని వైపు ఎంతసేపు చూస్తూ ఉంటే, అతను అంతగా మృదువుగా మారుతున్నట్లు అనిపించింది. అతని కళ్ల చుట్టూ ఉన్న గీతలు మాయమయ్యాయి, మరియు అతని వెడల్పాటి భుజాలలోని బిగుసుకున్న స్వరూపం సడలింది. అది నిన్ను సంతోషపరుస్తుందా? అవును, అయితే అది జరిగేలా నేను చూసుకుంటాను. కాని నాకు నీ నుండి ఒక సహాయం కావాలి. అపోలో ఇవాంజెలిన్ చెంపను సున్నితంగా పట్టుకున్నాడు. అతని స్పర్శకు ఆమె ఇంకా అలవాటు పడలేదు. అతని చేయి లూక్ చేతి కంటే పెద్దది, కాని అతని స్పర్శ చాలా సున్నితంగా ఉంది. అయినప్పటికీ, అతని లోతైన కళ్లలోని చూపు పూర్తిగా బాధతో నిండి ఉంది. నువ్వు నాతో పాటు వోల్ఫ్ హాల్కు రావాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ నువ్వు ఏ రకమైన ముప్పు నుండైనా సురక్షితంగా ఉంటావు. 21 డైలీ రూమరారు రోజులు మిగిలి ఉన్నాయి. రచన: క్రిస్టోఫ్ నైట్లింగర్. వోల్ఫ్ హాల్ ఎంత పాతదో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కాని ఒక పురాణ కథనం ప్రకారం, వోల్ఫ్రిక్ వాలర్ తన భార్య హోనోరాకు పెళ్లి కానుకగా ఈ కోటలోని ప్రతి సుడులు తిరిగిన గోపురాన్ని, ప్రతి గుమ్మటపు గొప్ప గదిని, ప్రతి హింసాత్మక నేలమాళిగను, ప్రతి శృంగారభరితమైన ప్రాంగణాన్ని మరియు ప్రతి రహస్య మార్గాన్ని నిర్మించాడని చెబుతారు. అపోలో మిస్ ఇవాంజెలిన్ ఫాక్స్కు పెళ్లి కానుకగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు. కాని అతను ఆమెను ఆమె సవతి సోదరి, మారిసోన్ టూర్మలైన్తో పాటు ఇప్పటికే వోల్ఫ్ హాల్కు తరలించాడని ఒక పుకారు విన్నాను. నా సమాచారం ప్రకారం, ఆమెపై ఎలాంటి శాపం లేదని, తన సవతి సోదరిని శపించే ప్రణాళికలు కూడా ఆమెకు లేవని నాకు భరోసా ఇచ్చారు. నిజానికి, వివాహం తర్వాత మిస్ టూర్మలైన్ ఇక్కడే ఉత్తర రాజసభలో భాగంగా ఉంటుందని ధృవీకరించబడింది. 7వ పేజీలో కొనసాగుతుంది. 22 మరుసటి రోజు పెళ్లి దుస్తులు వచ్చాయి. వాల్ఫ్ హాల్ లోపల, తన ప్రిన్సెస్ మంచం మీద అది పరిచి ఉండటాన్ని ఇవాంజెలిన్ చూసింది. ఆ గౌను తెలుపు మరియు బంగారు రంగులో ఉంది. దానితో పాటు నేలకు తగిలేలా ఈకలతో చేసిన రెక్కల జత కూడా వచ్చింది. నా ప్రియమైన ఇవాంజెలిన్, నేను ఈ గౌనును చూసి నిన్ను గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే నువ్వు ఒక దేవదూతవు, ఎప్పటికీ నీ నిజమైన ప్రేమికుడు. అపోలో 23. ఆ మరుసటి రోజు ఎవాంజెలిన్ నిద్రలేచేసరికి ఆమె స్నానాల తొట్టి మెరిసే సముద్రపు దొంగల నిధిలా కనిపిస్తూ నిండి ఉంది. నా ప్రియమైన ఎవాంజెలిన్, నువ్వు ఆభరణాలలో స్నానం చేయడానికి అర్హురాలివి. ఎప్పటికీ నీ నిజమైన ప్రేమికుడు. అపోలో 24. ఆ తర్వాత అక్కడ ఒక పూర్తి గుర్రాలశాల ఉంది. ఆ గుర్రాలు మెరిసే తెల్లని రంగులో, ఇవాంజెలిన్ జుట్టు రంగులోనే ఉన్న రోజ్ గోల్డ్ రంగు సవారీలంతో అలంకరించబడి ఉన్నాయి. మనం కలిసి సూర్యాస్తమయంలోకి ప్రయాణించడానికి, అపోలో అన్నాడు. అతని చేతులు ఆమె చేతులను చేరగా, అతని కళ్ళు ప్రేమతో నిండిపోయాయి. అతని వెచ్చని పట్టులో ఆమె వేళ్లు చిన్నవిగా అనిపించాయి. కాని అవి సరిపోవడం మొదలయ్యాయి. నువ్వు నాకు ఇన్ని బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమె అంది. నాకు వీలైతే నీకు ఈ ప్రపంచాన్నే ఇచ్చేస్తాను. చంద్రుడిని, నక్షత్రాలను, మరియు విశ్వంలోని సూర్యులందరినీ. నీ కోసం ఏదైనా, నా ప్రాణమా. 25 ఇవన నీ ఇవాంజెలిన్ కలలు కనలేని, కోరుకోలేనివి. గడిచిన కొన్ని రోజులు అద్భుతాల సుడిగాలిలా గడిచాయి. ఆమె రాయల్ సూట్ రంగురంగుల గౌన్లు, పువ్వులు మరియు బహుమతులతో నిండిపోయింది. సామ్రాజ్య రాణి స్కార్లెట్ కూడా ఆమెకు ఏదో పంపారు. అయితే ఆ చిన్న ప్యాకేజీ అంత త్వరగా ఎలా అందించబడిందో ఇవాంజెలిన్కు ఏమాత్రం తెలియదు. ఎవాంజెలిన్ ఉత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవాలి. ఆమె ఉత్సాహంగా, ప్రేమగా, ఆరాధనగా భావించాలి. అపోలో ఆమె పట్ల ఉదారంగా, శ్రద్ధగా, చాలా దయగా ఉన్నాడు. మరియు అతని గురించి ఆలోచించినప్పుడల్లా ఆమెలో ఒక భావన ఖచ్చితంగా ఉండేది. కాని విచారకరంగా అది ఉత్సాహభరితమైన అనుభూతి కాదు. జాక్స్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆమెకు కలిగిన అశాంతి భావానికి, లేదా లూక్ మారిసోల్కు ప్రపోజ్ చేశాడని తెలిసినప్పుడు ఆమెకు కలిగిన అసహజత్వానికి అది దగ్గరగా ఉండేది. ఏదో సరిగ్గా ఉండవలసిన విధంగా లేదు. ఎవాంజెలిన్ తన మంటల ముందున్న వెడల్పాటి పొయ్యి మీద కూర్చుని, సామ్రాజ్య రాణి స్కార్లెట్ పంపిన చిన్న ఎర్ర పెట్టెను కింద పెట్టి, ఆ తర్వాత ఆ ఉదయం వచ్చిన గాసిప్ పత్రికను తీసుకుంది. ది డైలీ రూమర్. 3 రోజులు మిగిలి ఉన్నాయి. రచన: క్రిస్టోఫ్ నైట్లింగర్. ఇవాంజెలిన్ ఫాక్స్ మరియు యువరాజు అపోలో అకాడియన్ నిశ్చితార్థం జరిగి 1 వారం కూడా కాలేదు.
ఇప్పటికే ప్రజలు వారి గురించి పాటలు రాస్తున్నారు మరియు మ్యాగ్నిఫిసెంట్ నాట్ ఇప్పటివరకు చూడనంత గొప్ప ప్రేమ కథ వారిది అని చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న పుకార్లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తాను అసలు పెళ్లి చేసుకోనని ఒకప్పుడు చెప్పిన యువరాజు గురించి, అతని గురించి ప్రచారంలో ఉన్న కథలలో ఏవి నిజమో తెలుసుకోవడానికి నేను యువరాజుతో ఒక అరుదైన ఇంటర్వ్యూను సాధించగలిగానని తెలియజేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. క్రిస్టాఫ్, అందరూ నీ గురించి, ఇవాంజెలిన్ ఫాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజలు నువ్వు పూర్తిగా మంత్రముగ్ధుడయ్యావని అంటున్నారు. ప్రతి రాత్రి ఆమె కిటికీ బయట పెరట్లో నువ్వు ఆమె కోసం పాటలు పాడుతున్నావని, ఆమె పుట్టినరోజును సెలవుదినంగా ప్రకటించావని, మరియు నీ 122 చిత్రపటాలన్నింటినీ ఆమె రూపాన్ని కూడా చేర్చేలా తిరిగి వేయిస్తున్నావని నేను విన్నాను. ఈ కథలలో ఏమైనా నిజం ఉందా? యువరాజు అపోలో: నేను అంతకంటే చాలా ఎక్కువ చేశాను, మిస్టర్ నైట్లింగర్. ఒక గర్వమైన నవ్వుతో యువరాజు తన చొక్కాలో సగం బటన్లు విప్పి, దానిని విడదీసి, ఒక గుండె ఆకారంలో వంపుతిరిగిన 2 కత్తుల యొక్క ప్రకాశవంతమైన టాటూను చూపించాడు. దానిలో ఒకే ఒక పేరు ఉంది: ఇవాంజెలిన్. క్రిస్టాఫ్: అది చాలా అద్భుతంగా ఉంది, మహారాజా. యువరాజు అపోలో: నాకు తెలుసు క్రిస్టాఫ్, మీరిద్దరినీ కలిసి చూసిన ఎవరైనా మీరు ప్రేమలో ఉన్నారని సందేహించలేరు. కానీ మీరు ఒక విదేశీ వధువును, అది ప్రముఖ కుటుంబం లేనిదాన్ని ఎంచుకోవడం పట్ల గొప్ప గృహాల మండలి సంతోషంగా లేదని నాకు గుసగుసలు వినిపించాయి. వారు వివాహాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నారని, అందుకే మీరు దానికి ఇంత త్వరగా తేదీని నిర్ణయించారని ప్రజలు అంటున్నారు. యువరాజు అపోలో: అది పూర్తిగా అబద్ధం. అందులో నిజం ఉన్నా, నా జీవిత ప్రేమకు దూరం చేయడానికి ఏదీ జరగదు. క్రిస్టాఫ్: మీ సోదరుడు, యువరాజు టిబెరియస్ గురించి ఏమిటి? ఈ వారం మీరిద్దరూ మళ్లీ గొడవపడ్డారని పుకార్లు వస్తున్నాయి. మీ పెళ్లిని ఆపాలని, మిమ్మల్ని రాజు కాకుండా ఆపాలని అతను కోరుకుంటున్నాడని, అందుకే మీరు ఎంచుకున్న వధువుపై గొప్ప కుటుంబాల మండలి అభ్యంతరానికి అతను మద్దతు ఇచ్చాడని అంటున్నారు. యువరాజు అపోలో: అది పూర్తిగా అబద్ధం. మా అన్నయ్య నా గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. క్రిస్టాఫ్: అయితే అతను మళ్లీ కనపడకుండా పోయాడని ప్రజలు ఎందుకు అంటున్నారు? ప్రిన్స్ అపోలో: తిబెరియస్ కూడా ఒక యువరాజు అని, అతనికి కూడా తన సొంత రాజపరమైన విధులు ఉన్నాయని కొంతమంది మర్చిపోతారు. ప్రిన్స్ టిబెరియస్ వివాహానికి వస్తాడా లేదా అని ప్రిన్స్ అపోలో నాకు చెప్పలేదు. కానీ మా ఇంటర్వ్యూలో భవిష్యత్ భార్య చేత యువరాజు పూర్తిగా మంత్రముగ్ధుడయ్యాడనే పుకార్లను మాత్రం ధృవీకరించింది. ప్రిన్స్ అపోలో అంత ప్రేమలో మునిగిపోయిన వారిని నేనెప్పుడూ చూడలేదు. అపోలో నిజంగా ప్రేమలో పడ్డాడని ఇవాంజెలిన్ నమ్మగలిగితే చాలు. కానీ విచారకరంగా, తన కాబోయే భర్త తనను మంత్రముగ్ధురాలని క్రిస్టాఫ్ అన్నప్పుడు అతను చెప్పింది నిజమేమోనని ఆమె భయపడింది. ఇవాంజెలిన్ ప్రథమ దృష్టిలోనే ప్రేమను నమ్మేది. తన తల్లిదండ్రుల ప్రేమను, ఒక కథలోని ప్రేమను నమ్మేది. తను కనుక్కోవాలని ఆశిస్తూ ఉత్తరానకు వచ్చిన ప్రేమ అదే. కాని అపోలో చేష్టలు, భావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అవి ప్రేమలా అనిపించలేదు. అవి ఒక వ్యామోహంలా అనిపించాయి. ఆకలితో, అదుపులేనిది, మరియు నిజం చెప్పాలంటే కొంచెం కలవరపరిచేదిగా ఉన్నాయి. ఒక మంత్రం లేదా శాపం, లేదా విధి చేసే పనిలా. జాక్స్ లాగా అపోలో పెళ్లి ప్రపోజల్ ఇచ్చినప్పుడు జాక్స్కు ఈ పెళ్లి ఇష్టం ఉండదని ఎవాంజెలిన్ వెంటనే అనుకుంది. కాని ఇప్పుడు ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఈ నిశ్చితార్థానికి జాక్స్ కారణమా? జాక్స్ ఆమె పెదవులపై పూసిన రక్తం, ఆమె ముద్దులో అపోలోను ఆమెతో ప్రేమలో పడేలా చేసే మాయాజాలాన్ని నింపి ఉంటే ఆమె అలా ఆలోచించాలనుకోలేదు. ఆమె జాక్స్ గురించి అస్సలు ఆలోచించాలనుకోలేదు. కానీ జాక్స్ అపోలోకు ఏమైనా చేసి ఉంటే, అపోలో ప్రవర్తన అంత అతిగా ఉండటానికి అదే కారణం అని అర్థమవుతుంది. అయినా ఎందుకు జాక్స్ తనను మరియు అపోలోను వివాహం చేసుకోమని ఎందుకు కోరుకుంటున్నాడో ఎవాంజెలిన్కు అర్థం కాలేదు. ఇది తన సిద్ధాంతం తప్పు అని మరియు అపోలో నిజంగానే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని ఆమెకు ఆశ కలిగించింది. వారిది ఒక కల్పనా ప్రేమకథ కాబోతోందని ఆమె ఎంతగానో నమ్మాలనుకుంది. అంతా నిజం కావాలని ఆమె కోరుకుంది. ఆమెకు ఆగ్నస్ ఇంటికి తిరిగి వెళ్లడం లేదా వాలండాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒక పుస్తకాల దుకాణం తలుపు బయట గంట మోగినప్పుడు మాత్రమే ఆమె రోజులో అత్యంత మంచి సమయం గడిచేది. ఆ తర్వాత మారిసోల్ గురించి ఆలోచించింది. తన సవతి సోదరితో బంధం మొదట్లో అంత సవ్యంగా మొదలవ్వకపోయినా అపోలో వల్ల పత్రికలు ఆమె గురించి మరో చెడ్డ మాట అనకుండా చూశాడు. ఒకవేళ ఎవాంజెలిన్ అపోలోను పెళ్లి చేసుకుంటే మారిసోల్ కోసం ఇంకా చాలా చేయగలదు. కాని ఒకవేళ అపోలో జాక్స్ మంత్ర ప్రభావంలో ఉన్నాడంటే అదంతా పనికిరాదు. ఇదంతా నిజం కాదు. ఏం చేయాలో తెలిసినా అదే సమయంలో దానిని తలచుకుంటూనే భయపడుతూ ఎవాంజెలిన్ నెమ్మదిగా ఆ గాసిప్ షీట్ను చుట్టింది. ఆమె జాక్స్ను మళ్లీ చూడాలనుకోలేదు. కాని అతను అపోలోపై ఇలా చేశాడంటే
అతన్ని దానిని ఎత్తివేసేలా ఒప్పించాలి. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ ఒక శాపాన్ని ఎత్తివేస్తాడని ఎవాంజెలిన్కు సందేహంగా ఉందని కథల ప్రకారం జాక్స్ గుండె కొట్టుకోవడం కూడా లేదు కాబట్టి ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ తన మంచి మనసుతో అపోలోపై నుండి శపించుటను ఎత్తివేస్తాడని ఎవాంజెలిన్ అనుమానించింది. కాని ఎవాంజెలిన్ జాక్స్ మంచితనాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. జాక్స్ తనను ప్రిన్స్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే అది ఆమెకు ఒక బలాన్ని ఇస్తుంది మరియు దానిని ఉపయోగించి ప్రిన్స్ అపోలోను సరిచేయమని జాక్స్ను అడిగి ఆ తర్వాత జాక్స్ నిజంగా ఏమి కోరుకుంటున్నాడో కనుక్కోవాలని ఆమె ప్లాన్ చేసుకుంది. ప్రియమైన జాక్స్, మీ తక్షణ సహాయం అవసరమైన ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీకు వేరే పనులు లేకపోతే రేపు వోల్ఫ్ హాల్ బయట ఉన్న అడవిలో నేను ఉదయం నడకకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. భవదీయురాలు ఇవాంజెలిన్ ఫాక్స్.